ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి తొలి హారతి. ఓం నారాయణ ఆదినారాయణ. 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 భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి నమో దేవతా చక్రవర్తి. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం సంఘం జాగర్లమూడి. ఓం నారాయణ ఆదినారాయణ. ఇక భగవాన్ వెంకయ్య స్వామి యొక్క లీలలు వివరించుకుందామా? ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ వెంకయ్య స్వామి వారు కోటి తీర్థం వద్ద ఉన్న రోజులలో పెన్నా నదిలో ఒక దూలం నీటి ప్రవాహాన్ని కొట్టుకొచ్చింది. అక్కడున్న ప్రజలు, రైతులు ఆ దూలాన్ని ఎట్టాగైనా తీసుకెళ్దామని ఎవరికి వారు అనుకున్నారు. ఎంత ప్రయత్నం చేసినా ఆ దూలాన్ని ఎవరూ తీసుకెళ్ళలేకపోయారు. సరే, తెల్లారి వచ్చి తీసుకెళ్దామని అనుకుని వెళ్ళిపోయారు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు రాత్రిపూట వెళ్ళి ఆ దూలాన్ని ఒక్కరే తీసుకొచ్చి తన యొక్క హోమగుండంలో వేసి హోమగుండంలో వెలిగించారు ఆ ముద్ది పెట్టి. తర్వాత తెల్లారే గ్రామ ప్రజలు, రైతులు వెళ్ళి ఆ ముద్దు తెచ్చుకుందాం అనుకున్నారు. అయితే వాళ్ళల్లో కొంతమంది పిచ్చి వెంకయ్య, భలే పని చేసావే, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయవాక అని చెప్పి వాళ్ళు అనుకుని పెద్దగా అంటున్నారు. అయితే వీళ్ళల్లో ఉన్న ఒక వ్యక్తి మాత్రం దురుసుగా, పొగరుగా వచ్చి వెంకయ్య స్వామి వారిని చేసుకున్నాడు. చెంప మీద చేసుకున్నాడు. చెంప మీద ఒక దెబ్బ కొట్టాడు. కొట్టంగానే అక్కడ ఆ ఊర్లోని ఇల్లు అగ్నిహోత్రం అవుతుంది. అంటే ఇల్లు తగలబడుతుంది. స్వామి అక్కడ ఇల్లు తగలబడుతుంది స్వామి అని వెంకయ్య స్వామిని అడిగితే అప్పుడు వెంకయ్య స్వామి అన్నారు, అయ్యా, పాపం ఉన్నంత వరకు పోతుంది, తర్వాత అంతా మిగులుతుంది అన్నారు. అయితే అక్కడ ఉన్న వారి యొక్క గృహములు ఎవరి అగ్నికి ఆహుతవలేదు, అంటే అగ్నికి దహనం అవ్వలేదు. స్వామివారిని దూషించి ఓ దెబ్బ కొట్టిన అతనికి మాత్రం ఇల్లు పూర్తిగా అగ్నికి దహనమైంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ విషయంలో కూడా తొందరపడి తొందరపడి ఎవరిని అనకూడదు, తొందరపడి చేసుకోకూడదు. ఎందుకంటే ఆ గ్రామానికి వచ్చి భగవాన్ వెంకయ్య స్వామి వారు 15 సంవత్సరాలు మరి తన తపోశక్తిని ఆ కోడి తీర్థం యొక్క పరివాహక ప్రాంతంలో అక్కడ తన శక్తిని నిబిడీకృతం చేసి ఆ గ్రామాన్ని ఉద్ధరిద్దామని ఆయన ధ్యానం ద్వారా అట్లాగే హోమం ద్వారా ప్రయత్నం చేస్తే ఆ విషయం ఆ వ్యక్తికి తెలియక, ఆ గ్రామంలోని ప్రజలకి అర్థం చేసుకోక, ఏంటంటే బంగారం లాంటి ముద్దుని దహనం చేసావే పిచ్చి వెంకయ్య, ఇవ్వాలంటే పిచ్చి పిచ్చి పనులు మానుకో అని చెప్పి వాళ్ళు అంటాం. వాళ్ళల్లో ఒక వ్యక్తి వచ్చి స్వామివారిని ఒక దెబ్బ కొట్టడం, ఆ కొట్టడం మూలానే ఆయన యొక్క గృహం అగ్నికి ఆహుతవడం జరిగింది. అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ఏ విషయాన్ని కూడా కూలంకుషంగా తెలుసుకోకుండా మిడిమిడి జ్ఞానంతో ఎవ్వరం కూడా ఎవరికి చెప్పొద్దు. అది ధ్యానమైనా, నామమైనా, హోమమైనా, ఏదైనా సరే మనం ఎవరం కూడా మిడిమిడి జ్ఞానంతో ఏదీ చెప్పొద్దు. ఎందుకంటే గంపంత కన్నేసుకుని చూస్తున్న పరమాత్ముడు భగవాన్ వెంకయ్య స్వామి వారు అనునిత్యం మనల్ని చూస్తూనే ఉంటారు. ఒక విషయం చెబుతాను. సాలిపురుగు గూడు కట్టిద్ది. ఆ గూట్లోకి వెళ్ళిన ఏ పురుగైనా బయటికి రాగలిగిద్దా?
రాలేదు కదా. అట్లాగే భగవాన్ వెంకయ్య స్వామి వారిని నమ్ముకున్నాక భగవాన్ వెంకయ్య స్వామి వారు కూడా మరి ఆ సాలెగూడులోకి వెళ్ళిన ఆ పురుగు ఎలా బయటకు రాదో మనలో ఉన్న దుష్కర్మల్ని బయటికి పంపేసి మనల్ని ఆ సాలెగూడులో ఆ పురుగు ఎట్లా బయటికి రాదో మనలో ఉన్న దోషాలను బయటికి పంపి మనని పుణ్యాత్ములుగా చేస్తారు. అంటే పుణ్యాత్ములు ఆయన ప్రదేశంలో అడుగు పెట్టడం మూలానే, ఆయనకు హోంగుండం చుట్టూ తిరగటం మూలానే మనకి ఫలితం వస్తుంది. అక్కడ సాలెపురుగు పెట్టిన గూట్లో వెళ్ళిన దోమైన ఏదైనా చనిపోతుంది. కానీ భగవాన్ వెంకయ్య స్వామి యొక్క పవిత్రమైన క్షేత్రంలో అడుగు పెడితే మనశ్శాంతి, ఆరోగ్యం అన్నీ వస్తాయి. అంటే ఇక్కడ సాలెగూడు ఎందుకు పోల్చానంటే ఎల్లగొండ ప్లేస్కి వెళ్ళామనుకోండి అపాయం, మాటలు మాట్లాడామనుకోండి అతని యొక్క గృహంలాగా తగలబడిపోతుంది. అందుకే ప్రతి ఒక్కళ్ళం కూడా మనం తెలుసుకొని చేసుకుంటే ఫలితం ఉంటుంది. తెలుసుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు చేస్తే మనం ఇతి బాధలు, రోగ బాధలు అన్నీ పడాలి. ఎందుకు మన వల్ల మన కుటుంబం వాళ్ళు కూడా నష్టపోతారు. అందుకని భగవాన్ వెంకయ్య స్వామి వారు చెప్పింది ఏంటి, అయ్యా ఏం చెప్పారు, అయ్యా నోరు చెప్పకూడదే అన్నారు. అందుకే గంగాధర స్వామి అనే నేను, మన అదృష్టం మన నోరే, మన దరిద్రం మన నోరే అని చెప్తున్నాను. అందుకని ప్రతి ఒక్కరు మీరు తెలుసుకుని నడుచుకోవాలని చెప్తున్నాను. ఇక్కడ సాలెగూడు ఎవరైనా ఏంటి మాకు అర్థం కాలేదు అనుకుంటారు. సాలెపురుగు గుడి కడుతుంది, దాంట్లోకి వెళ్ళిన దోమైనా ఏ పురుగైనా బయటికి రాలేదు. అట్లాగే భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క అనుగ్రహంతో పాత్రమైన మనం ఆయన నుంచి మనం బయటికి రాలేము. ఎందుకంటే ఆయన యొక్క అనుగ్రహం అపారం, అనంతం. ఎందుకంటే ఒకసారి మనం ఆయన దగ్గరికి వెళ్ళామంటే మన యొక్క బాగోగులు, జీవితము, ఆరోగ్యము, ఆయుష్ ఆయన చేతుల్లో ఉంటుంది. అప్పటి నుంచి మనం బయటికి రాలేం కదా, ఆయన మనల్ని రక్షిస్తారు. అది మనం యొక్క అర్థాన్ని చేసుకుంటే ఫలితం మనకుంటుంది. ఓం నారాయణ ఆది నారాయణ. పెనపర్తి గ్రామంలో ఒక యువకుడికి మతి భ్రమించింది, అంటే పిచ్చి పట్టింది. ఆయన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు, తాయిత్తులు, మంత్రగాళ్ళు ఎంతోమందిని చూపించారు. కానీ ఎక్కడికి వెళ్ళినా ఆ యువకుడికి ఏమీ తగ్గలేదు. ఆఖరికి గొలుసులతో కట్టేశారు, ఎన్నో విధాలుగా అతన్ని హింస పెట్టారు. అయినా కానీ ఆ యువకుడికి ఏమీ తగ్గలేదు. అయితే అక్కడ తెలిసిన వాళ్ళు, అయ్యో అక్కడ ఒక పిచ్చంకయ్య ఉన్నాడు, ఆ పిచ్చంకయ్య దగ్గరికి వెళ్తే మంటలు ఉంటాయి, ఆయన ఏదేదో గొరుక్కుంటూ ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి ఏమన్నా అవకాశం ఉండిద్దేమో అని చెప్పారు తెలిసిన వాళ్ళు. అయితే పిచ్చంకయ్య ఎవరా అనుకుని వాళ్ళు తెలుసుకుని స్వామివారి దగ్గరికి వచ్చారు. స్వామివారి దగ్గరికి వచ్చిన తర్వాత స్వామివారు ఏమన్నారు, వెంకటేశ్వర అయ్యా ఆయన్ని హోమగుండం చుట్టూ తిప్పి ఆ హోమంలో వచ్చే పొగ పట్టండి అయ్యా, ఆ పొగ మూలాన ఆయన ఆరోగ్యవంతుడు అవుతాడని వెంకటేశ్వర సెలవు ఇచ్చారు. అయితే వాళ్ళు అన్ని చోట్ల తిరిగి అన్ని బాధలు పడిన తర్వాత ఎట్లాగో ఒక దింపుడికి వెళ్దామంటారు. దింపుడికి వెళ్దామంటే ఏంటి, పోయినాడు మళ్ళీ బతుకుతాడేమో ఆశతో దింపి మళ్ళీ పైకి లేపినట్టుగా అట్లాగే ఇక్కడ కూడా చివరి అవకాశం అని స్వామివారి దగ్గరికి వచ్చారు. వస్తే స్వామివారు చెప్పినట్టు చేసినాక హోంగుండంలో ధూపం పట్టారు. ధూపం పడితే ఆ పొగ పట్టారు. ఆ పొగ పీల్చిన 20 నిమిషాలకి అతనికి తన యొక్క స్థితికి వచ్చాడు. ఏమైంది నాకు, నేను ఇక్కడికి ఎందుకు వచ్చా అంటే అప్పుడు భగవాన్ వెంకటేశ్వర చెబుతున్నారు, అయ్యా నీకు నీరసం వచ్చిందిలే అందువల్ల ఇలా ఉన్నావని. అంటే ఇక్కడ ఎవరికైనా సరే మనం ఏం చేయాలి, మంచి చేయాలనుకున్నప్పుడు కొంచెం దాచి చెప్తే ధైర్యంతో వాళ్ళు బతుకుతారు. కానీ మనం చెడు చేయాలనుకున్నప్పుడు చెడును కూడా మనం దాచి మంచి చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. అందుకని ఏ విషయానైనా ఎప్పుడు ఏది దాయాలో, ఏది ఎప్పుడు చెప్పాలో అది దైవ నిర్ణయం. అదే భగవాన్ వెంకటేశ్వర. మరి అతను అన్ని చోట్ల తిప్పారు, తాయిత్తులు కట్టారు, అన్ని చేశారు, తలనీలాలు ఇచ్చారు, అన్ని చోట్ల ఇచ్చారు. ఏమి ఇచ్చినా ఎక్కడా కూడా అతని ప్రయత్నం ఫలించలేదు. చివరికి వారు పిచ్చంకయ్య దగ్గరికి వెళ్ళు, అక్కడైతే ఏదో ఒకటి జరిగిద్ది, ఆయన మంటలు వేసుకుంటూ ఉంటాడు, మీకు తగ్గిద్దంటే వాళ్ళు అట్లా తీసుకొచ్చారు. హోంగుండం చుట్టూ ప్రదక్షిణాలు తిప్పారు. ఆ దున్లో హోంగుండంలో వచ్చే పొగను పట్టమన్నారు. పొగ పట్టిన తర్వాత 20 నిమిషాలకి అతను ఆరోగ్యవంతుడయ్యారు. అంటే ఇక్కడ ఎంత త్వరగా భగవాన్ వెంకటేశ్వర వారు నామం ద్వారా కానీ, దారం ద్వారా కానీ, హోమం ద్వారా కానీ, భజన ద్వారా కానీ, అన్నదానం ద్వారా కానీ ఆయన ఎంత వివరణగా మనం అనుగ్రహిస్తున్నారో తెలుసుకోండి. ఇక్కడ చెబుతుంది అదే నామం. ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ. నామం హోమం చుట్టూ అనుకుంటూ తిరగాలి. దారం ప్రతినిత్యం మనం ఎక్కడికి వెళ్తున్నా కళ్ళకద్దుకుని, రాత్రిపూట పడుకునేప్పుడు కళ్ళకద్దుకుని, ఏ పనులకు వెళ్తున్నా, ఉద్యోగానికైనా వ్యాపారానికైనా దేనికి వెళ్తున్నా కళ్ళకద్దుకుని ఆ దారాన్ని స్మరిస్తే, మరి ఆ దారాన్ని యొక్క తాకితే కళ్ళకద్దుకుని బయలుదేరితే మరి అనంత స్వరూపుడు శ్రీ భగవాన్ వెంకటేశ్వర యొక్క దోషంలన్నీ కొట్టుకుపోయి మనల్ని మన యొక్క మంచి ఆ రోజులు మనం ఏదనుకుంటున్నాం ఆ పని ఆ రోజు చేసి పెడతాడు. అందుకని దారం ధైర్యం, హోమము
హోమం ఒక వరం, నామం ఒక నియమం, దారం ఒక ఆధారమైంది. అందుకని ప్రతి కూడా మనం తెలుసుకుని ఆ భగవాన్ వెంకటేశ్వర నమ్మకం చేసుకుందాం. ఓం నారాయణ ఆది నారాయణ. తెనాలి నుండి సంగంజాలమూడి గ్రామం 7 కిలోమీటర్లు, తెనాలి నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలమూడి గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర అభయ వైకుంఠేశ్వరం ఉంది. ఆ అభయ వైకుంఠేశ్వరంలో ప్రతినిత్యము తొలిహారతి అయిన తర్వాత భగవాన్ వెంకటేశ్వర వారి యొక్క మరి అలంకారంతో కూడిన వీడియోను, అట్లాగే స్వామివారి యొక్క మహిమలతో కూడిన వీడియో మీకు పెడుతున్నాం. ఓం నారాయణ ఆది నారాయణ. 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 మీ గంగాధర స్వామి.